కోరడం ప్రతిఫలం, ఇక్కడ నేను ప్రతిఫలం కోరాను. ఈ తులసి మొక్క నాకు బ్రతకాలి అని, అందుకే కన్నీళ్ళు మిగిల్చుకున్నాను. ఎందుకంటే చెట్టు చనిపోయింది. అయితే ఇది నేను కింద ఉంచేద్దాము, తను పూజ చేసుకుంటుంది అనుకున్నాను. ఏంటి దీనివల్ల ప్రతిఫలం ఏమీ నేను కోరలేదు, తను పూజ చేసుకుంటుంది అనుకున్నాను. కానీ ఈ చెట్టు బ్రతుకుతుంది అనుకున్నాను, ఈ చెట్టు ఇచ్చేస్తాను కాబట్టి తను చూసుకుంటుంది అనుకున్నాను. కానీ నేను ప్రతిఫలం కోరలేదు కాబట్టి చాలా సరదా పడ్డాను దీనికి. ఎందుకంటే మొక్క బాగానే ఉంది. ఇక్కడ నేను ప్రతిఫలం కోరాను కాబట్టి, ఈ మొక్క చనిపోయింది కాబట్టి నాకు చాలా బాధ అనిపించింది. ఏదని ప్రతిఫలం కోరి చేసేమో అని అంటే అది చాలా నాకైతే ఇప్పుడు నచ్చట్లేదు. మనం ఎవరి దగ్గర ఏది కూడా ప్రతిఫలం అనేది కోరకూడదు అనేది నా ఒక్క ఉద్దేశం. లక్ష్మణం కదా, అలాగనే పెట్టేశాను. చూడండి, చీమలు ఇంకా కేజీలు ఉన్నాయి. నేను పెట్టిన ఫుడ్ అండ్ స్ట్రాంగ్ అనమాట. అందుకే ఏటో పసుపు కుంకుమ చీమలు పట్టట్లేదు కదా అని చుట్టూ పసుపు కుంకుమ రాస్తాను. ఇది ఇరిగిపోయింది, తాడు కట్టేశాను. ఇంకోటి ఈ పసుపు తీలు కూడా మిగిలిన ఇలాగే వేద్దాం అనుకుంటున్నాను. ఏం తిడితే సెలవు తీసుకుంటున్నానండి. తప్పులుంటే మన్నించండి. ఓం శ్రీ తులసీదేవ్యాయ నమః.